ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన నమోదైన కేసులు ఇప్పుడు రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. జగన్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతోనే కేసులు నమోదు చేసిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుండగా అన్ని కేసులు చట్ట ప్రకారమే నమోదు చేశామని అప్పట్లో వైఎస్ఆర్సీపీ కూడా వాదించింది. అయితే ఇటీవల కొన్ని కేసుల్లో కోర్టుల తీర్పులు రావడంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. రెండు 2019 నుంచి 2024 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు పైన స్కిల్ డెవలప్మెంట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అమరావతి అసైన్ భూముల వ్యవహారం, అంగళ్ళు, పుంగనూరు ఘటనలు తదితర అంశాల్లో పలు కేసులు నమోదయ్యాయి. 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు పైన మొత్తం 19 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. ఇక టీడీపీ మాత్రం ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులేనని మొదటి నుంచి కూడా ఆరోపిస్తూ వచ్చింది. ఇటీవల కొన్ని కేసుల్లో కోర్టులు ఇచ్చిన ఆదేశాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అమరావతి అసైన్ భూముల కేసులో నమోదైన అభియోగాలను కోర్టు కొట్టేయడం, కొన్ని ఇతర కేసుల్లో స్టేలు లేదా ఉపశమనం లభించడం టీడీపీకి ఒక ఊరటనిచ్చిందని చెప్పాలి. అయితే ఈ పరిణామాలను టీడీపీ తమ ఆరోపణలకు బలం చేకూర్చే అంశాలుగా పేర్కొంటోంది. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం దీనిపైన భిన్నంగా స్పందిస్తోంది. తమ ప్రభుత్వం అందుబాటులో ఉన్న సమాచారం, దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుందని, కోర్టు తీర్పులను గౌరవిస్తున్నప్పటికీ వాటిని రాజకీయ కుట్రగా చిత్రీకరించడం సరైంది కాదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మిగిలిన కేసులు కూడా న్యాయ ప్రక్రియలో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఒక దశ మాత్రమే. తుది తీర్ణం అనేది కోర్టులదే. దర్యాప్తులో సాక్ష్యాలు నిలవకపోతే కేసులు కొట్టివేయబడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బలమైన ఆధారాలుంటే విచారణ కొనసాగుతుందని వాళ్ళు చెబుతున్నారు. అందుకే ప్రతి కేసును దాని ప్రత్యేక పరిస్థితుల ఆధారంగానే చూడాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఇక రాజకీయాల్లో కేసులు కొత్త విషయం కాదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులపై నమోదైన కేసులు ప్రభుత్వం మారిన తర్వాత న్యాయస్థానాల్లో పరీక్షను ఎదుర్కొంటుంటాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై నమోదైన కేసుల పరిణామాలు కూడా రాజకీయంగానే కాకుండా న్యాయపరంగానూ ఆసక్తికరంగా మారాయి. జగన్ హయాంలో నమోదైన కేసులు, ఇప్పుడు వాటిపై వస్తున్న కోర్టు తీర్పులు రెండు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారాయి. ఒకవైపు టీడీపీ ఇవి రాజకీయ కక్ష సాధింపుకు నిదర్శనమని చెబుతుంటే, మరోవైపు వైఎస్ఆర్సీపీ మాత్రం చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే చర్యలు జరిగాయని వాదిస్తోంది. మిగిలిన కేసుల్లో కోర్టుల తుది నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక రాజకీయ ఆరోపణలు ఒకవైపు, న్యాయ ప్రక్రియ మరోవైపు. చివరికి ఏ కేసులోనైనా తుది మాట చెప్పేది కోర్టులే. అందువల్ల మిగిలిన కేసుల విషయంలోనూ న్యాయస్థానాల తుది తీర్పులపైనే అందరి దృష్టి నెలకొంది.